హలో ఫ్రెండ్స్, నేను మీ పల్లవి. షార్ట్ వీడియోలో మనం నా యూట్యూబ్ జర్నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఆల్మోస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్కి మానిటైజేషన్ అయ్యింది. అలాగే మనీ ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేశాను అనమాట. సో నేను ఇవన్నీ చేయడానికి 3 ఇయర్స్ వరకు కష్టపడ్డానండి. నాకైతే చాలా టఫ్ అనిపించింది. యాక్చువల్గా అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. బట్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన టైం అయితే కరెక్ట్ టైం కాదండి. అంటే అది నా వరకైతే కరెక్ట్ టైం కాదనమాట. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది మేలో అనుకుంటాను. అయితే నాకు అప్పుడు 1 ఇయర్ బేబీ ఉందనమాట. కరెక్ట్గా 1 ఇయర్ బేబీ ఉంది. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. తను నా ఫస్ట్ బేబీ అనమాట. సో స్టార్ట్ చేశాను, చేస్తూ ఉన్నాను, అవుతూ ఉంది. సో 1 ఇయర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 2500 అలా చేంజ్ అలా అవర్స్ వచ్చాయి. సబ్స్క్రైబర్స్ కూడా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారనమాట. సో 1 ఇయర్ తర్వాత అవర్స్ అనేవి తగ్గిపోతూ వచ్చాయి. అసలు ఇలా ఎందుకు అవుతుంది ఏంటి అనేది నాకు అర్థం కాలేదు. సో ఇలా అవర్స్ తగ్గుతూ ఉన్నాయి. సబ్స్క్రైబర్స్ పర్లేదు, బాగానే 1000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. ఇలా జరుగుతూ ఉంది. బట్ నాకు వచ్చేసి కొన్ని ఇంట్లో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల మధ్యలో నేను కొన్ని 2-3 మంత్స్ అలా వీడియోస్ని స్టాప్ చేయడం, మళ్ళీ చేయడం చేశాననమాట. మధ్యలో ఇంట్రెస్ట్ అనేది అసలు పోయింది. యూట్యూబ్ ఛానల్ ఆపేద్దామని అనుకున్నాను.